హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇదొక యాంగిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే మీడియా కావచ్చు, ఈ మధ్యకాలంలో విపరీతంగా ఏడుస్తున్న విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీని లేదా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియా చాలా విషయాలు దాచేస్తుంది, సరిగా ప్రచురించట్లేదు. అంటే వాళ్ళు బాధపడేది దేనికంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అప్పులు తెస్తుంటేనంట ఆ అప్పులు తెచ్చిన విషయాన్ని దాచేస్తున్నారంట. దాచేటువంటి ఏంటి, ఆ వార్త అసలు ప్రచురించకుండా ఉండట్లేదు. కానీ ఏదైతే పాజిటివ్ న్యూస్ ఉందో కూటమికి పాజిటివ్గా ఉండే న్యూస్ ఏమో ఫ్రంట్ పేజీలో పెద్దగా వేస్తున్నారంట. ఏదైతే అప్పులు తెస్తున్నారో అవన్నీ కూడా ఆఖరి పేజీల్లో ఎక్కడో ఒక చిన్నగా వేస్తున్నారంట. మనందరికీ తెలిసిన విషయమే. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, దాన్ని ఎల్లో మీడియా ఇలా రకరకాలుగా అంటాము కూడా. అసలు అది పక్కాగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే మీడియా అని అందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూటమిలో మేజర్ పార్టీ కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని 100% సపోర్ట్ చేస్తుంది. అందులో ఎవ్వరికీ కూడా ఎలాంటి డౌట్ లేదు. అలాగే సాక్షి పేపర్ ఉంది కదా, యాక్చువల్గా ఏంటంటే ఉన్న పేపర్లో పరమ రోత పత్రిక ఏంటంటే సాక్షి పత్రిక, లేదా రోత ఛానల్ ఏంటంటే సాక్షి ఛానల్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అనేక ఛానల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఇంతకుముందు TV9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, HMTV కావచ్చు, 10TV కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఓపెన్ సీక్రెట్. సో దాన్ని బ్లూ మీడియా అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుస్తుంది ఏంటి, కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా ఉండే న్యూస్ అంతా కూడా ఫ్రంట్ పేజీలో పెద్దగా వేసి అప్పులు తెచ్చిన విషయాన్ని ఎక్కడో చిన్నగా వేస్తున్నారని. మరి ఈ రోత పత్రిక సాక్షి లేదా సాక్షి ఛానల్ ఇవన్నీ కూడా ఈ అప్పులు తెచ్చిన విషయాన్ని, అంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఆ టైంలో వాళ్ళు చాలా అప్పులు తెచ్చారు కదా, ఆ అప్పులు తెచ్చిన విషయాన్ని అసలు వార్తే ప్రచురించలేదు. లోపల పేజీల సంగతి పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి కనీసం లోపల పేజీల్లో వేస్తున్న విషయం వాళ్లే ఒప్పుకుంటున్నారు. కానీ అదే ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అది అసలు పేపర్లోనే సాక్షి పేపర్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే ఏ ఛానల్లో కూడా అసలు కనపడదు. ఇది అవునా కాదా? సో ఇవన్నీ వాళ్ళ పక్కన పెట్టుకుని ఇప్పుడు గురువింద సామెత మనకు తెలుసు కదా. సో కింద ఉన్న నలుపు గురించి వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎదుటోళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. మొదట్లో ట్రెండ్స్ అన్నీ వేస్తూ ఉంటారు కదా. ఈ సాక్షి పేపర్ కావచ్చు, లేదా సాక్షి ఛానల్ కావచ్చు, ఎంత రోతయి అంటే ఆ రోజు ఫలితాల ట్రెండ్స్ వస్తూ ఉంటే ప్రతి ఛానల్లోనూ కూటమి ప్రభుత్వానికి ట్రెండ్స్ లీడ్లో ఉందని చూపిస్తుంటే 1 గంట వరకు కూడా కనీసం అలాంటి ట్రెండ్స్ని సాక్షి ఛానల్లో చూపించని ఘనత ఈ సన్నాసులది. మళ్ళీ వాళ్ళు విషయాన్ని దాచేస్తున్నారు, వీళ్ళు నెగిటివ్ విషయాలనేమో లోపల పేజీల్లో వేస్తున్నారని చెప్పడానికి కనీస అర్హత ఉందా వీళ్ళకి? సో ఆ ట్రెండ్స్ వస్తున్నా సరే ఓ పక్క నుంచి కూటమి 25 సీట్లు, 30 సీట్లు, 40 సీట్ల లీడింగ్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు ఉంది, 3 సీట్లు ఉందంటే గంట తర్వాత కూడా సాక్షి ఛానల్ వేసిన న్యూస్ ఏంటి, 6 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది, 7 సీట్లు కూటమి లీడింగ్లో ఉంది అని గంట వరకు చూపించిన తర్వాత, అంటే ఒక పక్క నుంచి ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి, అందరికీ విషయం అర్థమవుతుంది. అప్పుడు కూడా బ్లఫ్ చేయడానికి ట్రై చేసిన ఈ రోత ఛానల్ సాక్షి, అలాగే రోత పత్రిక సాక్షి, వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కామెంట్ చేయటం అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి.